మీరు ఈ చెరువుని చూస్తున్నారా? పిల్లలు, వృద్ధులు, యువకులు, వీరిలో ఎవరినైనా అడిగి చూడండి, ఇది ఏమిటని అందరి సమాధానం ఒక్కటే ఉంటుంది. సమాధానం ఎప్పుడు మారుతుంది అంటే మీ ప్రశ్న మారినప్పుడు. మీ ప్రశ్న ఏమిటంటే మీరు ఈ చెరువుతో ఏం చేయాలనుకుంటున్నారు? కొందరు అంటారు, నేను ఇలాగే ఒడ్డున కూర్చొని ఆ నీటిని తాకుతూ చల్లటి గాలి యొక్క ఆనందాన్ని పొందాలనుకుంటున్నాను. కొందరు అంటారు, నేను ఈ చెరువులో ఈత కొట్టాలనుకుంటున్నాను. కొందరు అంటారు, కాగితపు పడవ చేసి నేను ఇందులో వదలాలి అనుకుంటున్నాను అని. ఇంకొందరు అంటారు, చేపలు పట్టుకొని నా జీవితం యొక్క మనుగడని సాగిస్తాను అని. అదేవిధంగా మన జీవితం కూడా ఇంచుమించు ఈ చెరువు లాంటిదే అని నేను మీకు చెప్తాను. సమాధానం అయితే ఒకటే, కానీ మనం మన జీవితంతో ఏం చేయాలి అనేది మాత్రం మన నిర్ణయం. ఇదే చెరువులో మీకు ముత్యాలు దొరుకుతాయి, అలానే బురద కూడా దొరుకుతుంది. ఒకవేళ మీకు ఆ ముత్యం కావాలి అంటే వాటి లోతుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ముత్యం కోసం మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఆ అమూల్యమైన ముత్యం లభిస్తుంది. లేకపోతే మీ చేతికి బురద మాత్రమే లభిస్తుంది. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిర్ణయం మీదే అని. రాధాకృష్ణ.